నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్లో కొత్త నేషనల్ హైవే అయినటువంటి పిడుగురాళ్ళ ఓడరేవు నేషనల్ హైవేకి సంబంధించి 167A సంబంధించి మరొక కొత్త అప్డేట్ అనేది ఈ వీడియోలో మీకు అందిస్తాను. ఇది నర్సరావుపేట దగ్గర బైపాస్ కొన్ని అడ్డంకులు ఉన్నా కూడా అవన్నీ అధిగమించి దీని నిర్మాణాన్ని చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో అత్యంత కీలకమైన ప్రాముఖ్యత కలిగినటువంటి నేషనల్ హైవే 167A సంబంధించినటువంటి పనులు వేగవంతమయ్యాయి. పిడుగురాళ్ళ ఓడరేవుకు సంబంధించినటువంటి ఈ హైవే పనులు ప్రస్తుతం చకచకా సాగుతున్నాయి. దీనికి సంబంధించి పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పనులు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఈ హైవేలో కీలకమైనటువంటి నర్సరావుపేట బైపాస్ రోడ్ను ఇప్పటికే ఖరారు చేసి దాని పనులు వేగవంతం చేస్తారు. ఇప్పటికే నిర్ణయించినటువంటి అలైన్మెంట్ ప్రకారమే నిర్మించేందుకు అధికారులు ముందడుగు వేస్తున్నారు. నర్సరావుపేట బైపాస్ రోడ్డుకు సంబంధించినటువంటి కొందరు రైతులు తమ భూములు ఇచ్చేందుకు అంగీకరించలేదు. ఈ మేరకు అలైన్మెంట్ మార్చాలని ప్రభుత్వాన్ని కూడా వీళ్ళు డిమాండ్ చేశారు, విజ్ఞప్తి చేశారు. ఈ కారణంగా పిడుగురాళ్ళ ఈ యొక్క ఓడరేవు హైవే ఈ ప్యాకేజీ 2 కింద చిలకలూరుపేట నుంచి నకరకల్లి వరకు రహదారి నిర్మాణ పనులు ముందుకు సాగలేదు. ఈ హైవేకి సంబంధించి ప్యాకేజీ 1 కింద ఓడరేవు నుంచి చిలకలూరుపేట వరకు పనులు వేగవంతమయ్యాయి. నర్సరావుపేట బైపాస్ విషయంలో అడ్డంకులు రావడంతో ఈ యొక్క డిపిఆర్లో మార్పులు చేర్పుల గురించి ఈ యొక్క తర్జన భర్జనలు, ఈ యొక్క రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. అయితే ఇవన్నీ ఆలోచించకుండా పనులు ముందుకు సాగేలా చూడాలని కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ బాపట్ల జిల్లా ఓడరేవు నుంచి పల్నాడు జిల్లా నకరకల్లి వరకు నేషనల్ హైవే 167 రహదారి నిర్మాణం 2 ప్యాకేజీలుగా జరుగుతుంది. గత ఏడాది 1వ ప్యాకేజీలో భాగంగా ఓడరేవు నుంచి చిలకలూరుపేట వరకు 47 కిలోమీటర్ల పనులు ప్రారంభించారు. 2 ఏళ్లలో ఈ పనులు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. మొదటి ప్యాకేజీ పనులు ఒక కొలిక్కి వచ్చాయని చెప్పాలి. ఇక 2వ ప్యాకేజీ పనులు ఇప్పటి వరకు ప్రారంభించలేదు. ఈ నేషనల్ హైవే 167A ప్యాకేజీ 2 కింద ఈ చిలకలూరుపేట, నాదెండ్ల, నర్సరావుపేట, రొంపిచెర్ల, నకరకల్లు మండలాల్లోని రైతుల నుంచి భూసేకరణ చేయాలి. ఈ నకరకల్లు, రొంపిచెర్ల, నాదెండ్ల మండలాల్లో రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. నర్సరావుపేట మండలంలోని రైతులు ఈ యొక్క భూములు ఇవ్వడం లేదు. నర్సరావుపేట జిల్లా కేంద్రం కావడంతో చుట్టుపక్కల ఈ యొక్క భూముల ధరలు బాగా పెరిగాయి. అందుకే విలువైన భూములు కోల్పోతున్నందుకు తాము సిద్ధంగా లేమని వారు అడ్డం తిరిగారు. ఈ అలైన్మెంట్ డిపిఆర్ మార్చడానికి ఢిల్లీలో అధికారులను కలుస్తామని వారు ఈ మేరకు ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం, ప్రభుత్వం మీద అడ్డం తిరగడం మొదలుపెట్టారు. ఈ మేరకు ప్రజాప్రతినిధులు కూడా ఒత్తిడి చేసే పనిలో ఉన్నారు. ఈ హైవే కోసం బైపాస్ నిర్మాణం చేయాలి. ఈ నర్సరావుపేట మండలంలోని కేసానుపల్లి, జొన్నలగడ్డ, ఇసప్పాలెం, తర్వాత రావిపాడు మీదుగా ఈ డిపిఆర్ని రూపొందించారు. ఈ గ్రామాలకు చెందినటువంటి రైతులు అలైన్మెంట్ మార్చాలని కోరుతున్నారు. దీనికి బదులుగా ఉప్పలపాడు మీదుగా వెళ్ళేలా డిపిఆర్ మార్చాలని వారు చేశారు. అయితే దీనికి ఇది కనుక చేస్తే దూరం పెరుగుతుండడంతో పాటు అదనపు ఖర్చు తప్పదని ఈ యొక్క అధికారులు అయితే చెప్తున్నారు. అందుకే ప్రభుత్వం ఎట్టకేలకు ఈ పాత అలైన్మెంట్ ప్రకారమే ముందుకెళ్లాలని ఈ జిల్లా అధికారులకైతే కేంద్రం ఈ నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా సూచించింది. ఇందులో ఎలాంటి మార్పు ఉండదని, భూసేకరణ పనులు వేగవంతం చేయాలని సూచించినట్లు ఈ యొక్క సమాచారం. ఏది ఏమైనా ఈ యొక్క రైతులు ఒప్పుకున్నటువంటి ఈ యొక్క నర్సరావుపేట బైపాస్ అంశం ఒక కొలిక్కి వచ్చే విధంగా అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అదిగా జరిగితే ఈ నేషనల్ హైవే 167 పూర్తయి ఈ యొక్క పల్నాడు, బాపట్ల ఈ జిల్లాలకు, గుంటూరు జిల్లాలకు ఒక మంచి హైవే పడ్డట్టు అవుతుంది. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.